ప్రశాంత్ వర్మ ఏ ముహూర్తాన పట్టుబట్టి మరీ హనుమాన్ మూవీని సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేశాడో కానీ చరిత్రలో నిలిచిపోయే చరిత్ర సృష్టించే సక్సెస్ కొట్టేశాడు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్తో వచ్చిన ఫ్యాంటసీ ఫిల్మ్ హనుమాన్కి ప్రేక్షకులు నీరాజులు పడుతున్నారు. కట్ చేస్తే 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి కంటెంట్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రేక్షకులే కాదు, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు జై హనుమాన్ జై జైలు పలుకుతున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లిమిటెడ్ స్క్రీన్స్, నార్మల్ టికెట్ రేట్లతో 100 కోట్ల గ్రాస్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. రిలీజ్కి ఒకరోజు ముందు వేసిన ప్రీమియర్స్తోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఈ హనుమాన్ సినిమాకి రిలీజ్ తర్వాత ఇప్పటికీ టికెట్స్ దొరకడం లేదు అంటే ప్రేక్షకులు ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంతా హనుమాన్ ఇది నీ దర్శనం 100 కోట్ల నిదర్శనం అంటున్నారు. 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి 2024లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఇది ఇంతటితో ఆగే విజయం కాదు. ఈ విజయానికి సరిహద్దు ఏమిటి అనేది తెలియాలి అంటే ఇంకో 2-3 వారాలైనా పడుతుంది. ఎందుకంటే థియేటర్ల వద్ద ఈ హనుమంతుణ్ణి చూసేందుకు జనాలు అలా క్యూ కడుతున్నారు. మరి నార్త్ అమెరికాలో 4 రోజుల్లోనే 3 మిలియన్లు కలెక్ట్ చేసింది. అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల టాప్ 10 లిస్టులో ప్లేస్ దక్కించుకుంది. అలాగే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లో సలార్ 2.6 మిలియన్స్, బాహుబలి 2 2.45 మిలియన్స్ రికార్డులను దాటేసి నెంబర్ 1 స్థానంలో నిలిచింది హనుమాన్. ఇక యుఎస్ లో ఫస్ట్ మండే RRR కలెక్షన్ల కంటే కూడా హనుమాన్ కలెక్షన్సే ఎక్కువ కావడం విశేషం. రీసెంట్ గా నరసింహ నందమూరి బాలకృష్ణ హనుమాన్ స్పెషల్ షో చూసి టీం ని అభినందించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమా చూసి తన అనుభూతుల్ని మీడియాతో షేర్ చేసుకుంటూ హనుమాన్ టీం ని అప్రిషియేట్ చేశారు. తెలుగుతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్స్ సోషల్ మీడియా ద్వారా హనుమాన్ సినిమాపై టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా రిలీజ్ అయిన అన్ని చోట్ల, రిలీజ్ చేసిన అన్ని భాషల్లోనూ హనుమాన్ ఆధిపత్యం కనపడుతుంది. ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీగా వచ్చిన హనుమాన్ మూవీ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ను కలకల్లాడిస్తూ మరోసారి టాలీవుడ్ గురించి అన్ని సినిమా ఇండస్ట్రీలు మాట్లాడుకునేలా చేస్తూ ఉండడం తెలుగువారికి గర్వకారణం.